హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మీరు బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు జర్మనీలో విలేజెస్ ఎలా ఉంటాయని ఒక వీడియో తీశాను. చూద్దానండి. ఇక్కడ బస్సులు చూసారు కదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పైన ఉంది. అదేంటో నాకు అర్థం కాలేదు. అందరికీ అవైలబుల్లో ఉండదు కదా, దట్టు ఇక్కడ అందరూ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ. అదొక్కటే కొంచెం ఎందుకో లాజిక్ మిస్ అయినట్టు అనిపించింది. మిగతాదంతా చాలా బాగుంది. ఇక్కడ చూసారు కదా ఇల్లు ఎలా ఉన్నాయో, అదొక విలేజ్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉంది. ఇంకా బస్ ఫెసిలిటీస్, ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. మేము ఇక్కడికి రావడానికి 3 hours పట్టింది మాకైతే. ఒక 3 trains, ఒక బస్సు మారి వచ్చాం మేమైతే. ఇక్కడ కూడా మంచి మంచి బెంజ్ కార్లు, ఆడి కార్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ జర్మనీలో ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎంత కావాల్సిందో అంతే వాడుకుంటారు. ఏదైనా సరే, ఫుడ్ అయినా ఇల్లు అయినా ఏదైనా సరే, మిగతాదంతా వేస్ట్ చేయరు. గార్డెనింగో, పార్కింగో ఇలాగా చాలా బాగా పెంచుతారు అన్నీ. ఇక్కడ చూసారు కదా, చాలా దగ్గర ప్లేస్లు ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే సైక్లింగ్ వస్తారు ఈ విలేజెస్కి. ఇంకా ఇక్కడ మంచి మంచి ఫార్మ్స్ ఉన్నాయి, హార్స్ ఫార్మ్స్, కౌ ఫార్మ్స్, ఇలాంటివి చాలా బాగున్నాయి. గ్రీనరీ చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ పక్కనే ఎయిర్పోర్ట్ ఉందంటే మీరు నమ్ముతారా, పక్కనే ఉంటుంది. ఎప్పుడు ఫ్లైట్స్ తిరుగుతూ ఉంటాయి. సౌండ్ మాత్రం వినిపించదు, అంతేమి కనిపిస్తుంటాయి. ఇక్కడ చూసారు కదా, మేమైతే చాక్లెట్స్ తీసుకోవడానికి ఊరు వచ్చాము. ఇది వాల్డెన్ బుషో ఏదో నేమ్ సరిగా గుర్తులేదు నాకు, బట్ చాక్లెట్స్ తీసుకోవడానికి వస్తే అది బిస్కెట్ అయింది. అది తర్వాత వేరే విషయము. ఆ రోజు లాంగ్ వీకెండ్ వచ్చింది, మేము సండే వచ్చాము. జనరల్గా సండే కూడా ఇక్కడ షాప్ ఉంటుంది ఇలాంటిది. ఇది ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ, చాక్లెట్స్ ఫ్యాక్టరీ. సో అందుకే కాన్ఫిడెంట్గా వచ్చాము. గూగుల్లో కూడా చూసుకున్నాము, బట్ అక్కడ అప్డేట్ ఏం లేదు. తీరా ఇక్కడికి వచ్చాక వీళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్గా హాలిడే అని చెప్పారు. సో ఇంకేం చేస్తాము, ఊరికే తిరిగాము కొద్దిసేపు అక్కడైతే. నాకైతే మళ్ళీ రావాలనిపించింది, ఎలాగో చాక్లెట్స్ తీసుకోవాలి కదా అని చెప్పి. ఇంకా నేనైతే ఎక్కువసేపు ఉండలేదు ఇక్కడ, బట్ చాలా బాగుంది. రావడానికి పోవడానికి మాకు ఆల్మోస్ట్ 7 hours పట్టింది. ఇక్కడ చూసారు కదా, మనం చిన్నప్పుడు ఈనాడు ఇలాంటి బుక్స్లో చూస్తుంటాము 3D ఆర్ట్స్ అలాంటివి, అలాంటి షాప్ ఉంది ఫ్యాక్టరీలో అయితే. ఇంకా తర్వాత తిరిగి వచ్చేసాము. బస్సులు చూసారా ఎంత హైఫైగా ఉన్నాయో. వీటిలో అయితే వైఫై ఫెసిలిటీ అన్నీ ఉంటాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ కోసం డ్రైవర్ అయితే వాళ్ళు ఎక్కి కూర్చున్న తర్వాత మాత్రమే బస్ స్టార్ట్ చేస్తారు. చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు ఉన్నా సరే అంతే. ఇంకా ఇక్కడైతే బస్సులో టికెట్స్ తీసుకోవచ్చు కొన్ని ప్లేసెస్లో అయితే. చూసారా హార్స్, అనుకోకుండా మేము ఎక్కగానే వర్షం కూడా స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించింది. నేచర్ని మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాము. మళ్ళీ వెళ్ళాలనిపించింది, తప్పనిసరిగా వెళ్తాను నేనైతే. అప్పుడు వెళ్ళినప్పుడు బాగా వీడియో తీస్తాను. ఇక్కడ చూసారు కదా బస్సులు ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో, కొత్తగా ఉన్నాయి బస్సులు. ఇక్కడ చూసారు కదా తాత డ్రైవింగ్ చేస్తున్నారు. ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ ముసలి వాళ్ళే ఉంటారు అన్నింటిలో. ఇంకా జాబులు కూడా ఇలాంటి జాబులు అన్నీ వీళ్ళే చేస్తుంటారు. ఇంకా యంగ్ జనరేషన్ అయితే చాలా తక్కువగా ఉంది ఇక్కడ. అందుకే అనుకుంటాను ఇక్కడ ఫెసిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి పిల్లలకి. ఇట్లా నాకైతే ఇట్లా బస్సులో ఇలా వెళ్తుంటే తిరుపతికి ఇంకా ఊటీకి వెళ్తున్నట్లు అనిపించింది. ఆ 2 ప్లేసెస్కి బస్సులో వెళ్ళాను. చాలా బాగుంటుంది కదా, కర్వ్స్ ఉంటూ చాలా బాగుంది. ఇంకా నేచర్ అయితే నేనైతే ఖచ్చితంగా వస్తాను మళ్ళీ ఒకసారి ఇక్కడికి, అప్పుడు ఫుల్ వీడియో చేస్తాను బాగా. చూసారు కదా వర్షం స్టార్ట్ అయింది. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రైన్ స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగి మేము ట్రైన్ ఎక్కాలి. ఇంకా దానికోసమే టైం చూసుకుంటూ ఉన్నాము, కనెక్టింగ్ ట్రైన్ ఎప్పుడుందా అని. మాకైతే ఆల్మోస్ట్ 7 hours జర్నీ, బట్ బోర్ అయితే కొట్టలేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. బట్ మా పాప మాత్రం ఒక చోట కుదురుగా కూర్చోదు, తనని మాత్రం బాగా ఎప్పుడు ఎంగేజ్ చేస్తుండాలి. ఇంకా చూసారు కదా తర్వాత దిగి ట్రైన్ ఎక్కేసాము. నేను ఇంకా క్యాప్చర్ చేయలేదేమి. ఇక్కడ చూసారు కదా, మనం ప్లాట్ఫామ్ ఎటువైపు వస్తుందో కరెక్ట్గా తెలియదు. సో ఇక్కడ నెక్స్ట్ స్టేషన్ వచ్చేటప్పుడు ఇంకా యారో మార్క్స్ ఇలా కనిపిస్తుంటాయి, అప్పుడు అటువైపు దిగి మనం సిద్ధంగా ఉండాలి. ఇంక ఇక్కడ తర్వాత స్టేషన్లో దిగేసి కాఫీ తీసేసుకున్నాము. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.